విజయవాడను ముంచెత్తిన బొడమేరు వరదల దాటికి లక్షలాది మంది ప్రభావితులయ్యారు. ఇందులో చాలా మంది ఆహారం, తాగునీరు అందక ఇప్పటికీ అలమటిస్తున్నారు. దీంతో ప్రభుత్వం వరదలను సకాలంలో అంచనా వేయలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సహాయక చర్యలు ఎంత బాగా చేపడుతున్నా అసలు వరదనే అడ్డుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో గతంలో బెజవాడను వరదల నుంచి రక్షించిన దివంగత నేత వంగవీటి రంగాను జనం గుర్తు చేసుకుంటున్నారు. విజయవాడకు చాలా కాలం తర్వాత వచ్చిన వరద కష్టాలు స్థానికులకు గత కొద్ది రోజులుగా చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సింగ్ నగర్, వాంబే కాలనీ, జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ, కండ్రిగా, నున్నా వంటి ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో స్థానికులు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. గతంలో దివంగత నేత వంగవీటి రంగా వరదలు వచ్చిన సమయంలో తీసుకున్న చర్యల్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో 1980, 1983లో ప్రస్తుతం బెజవాడను మించిన వరదల కన్నా ఎక్కువ వరదలే వచ్చాయి. అప్పట్లోనూ ఇదే బుడమేరు నగరాన్ని చుట్టేసింది. అయితే దాన్ని చూసి అప్పట్లో వంగవీటి రంగా బెదిరిపోలేదు. స్థానికుల్లో ధైర్యం నూరుపోస్తూ ముందుకు కదిలారు. హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వానికి విషయం తెలిసేలోపే రంగంలోకి దిగిపోయారు. స్థానికుల్ని వరద ముంపు నుంచి రక్షించి ఏం చెయ్యాలో అన్నీ చేశారు. పార్టీలు, నాయకులు అని లెక్కలు వేసుకోలేదు. నగరంలోకి వరద వస్తుందని తెలియగానే భారీగా లారీలు, ఇతర వాహనాలు ఏర్పాటు చేసి స్థానికుల్ని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి తరలించారు. అక్కడ సరిపోకపోతే స్వరాజ్ మైదానంలో శిబిరాలను ఏర్పాటు చేసి అక్కడకు కూడా పంపేశారు. అలాగే స్వచ్ఛంద సంస్థలను కూడా అలర్ట్ చేసేవారు. దీంతో పాటు తానే స్వయంగా రంగంలోకి దిగి నడుములోతు నీటిలో నడుస్తూ ప్రజలను కాపాడే ప్రయత్నం చేశారని ఇప్పటి స్థానికులు చెప్తుంటారు. మనుషులతో పాటు వారి వస్తువులను సైతం కాపాడేందుకు రంగా ప్రయత్నించారని చెబుతారు. అలా జనం గుండెల్లో ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.